తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసాపై కీలక ప్రకటన విడుదల చేసింది. రైతు భరోసా అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి తరువాత రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్టుగా వెల్లడించారు. రైతు భరోసా అమలు విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. గత అనుభవాల దృష్ట్యా కొత్త విధి విధానాలు రూపొందించి అర్హులకే రైతు భరోసా అందించే విధంగా ప్రణాళిక రచిస్తామని చెప్పారు సీఎం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ పక్షాన ప్రకటన కూడా చేయడం జరిగింది. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవాలన్న ఆలోచన, దీన్ని అమలు చేసే విధానంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా తెలంగాణ రైతు సమాజాన్ని ఆదుకోవడానికే మా ప్రభుత్వం ముందు బాగానే ఉంటుంది. సో రైతు భరోసా సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఎవరెవరికి ఇస్తారు? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రైతు భరోసా 5 ఎకరాలకా లేక 10 ఎకరాల? రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? అలాగే కొత్తగా విధి విధానాలు ఉంటాయి అని చెప్పారు కాబట్టి అవేంటి, ఆ కండిషన్స్ ఏంటి? ఈరోజు అసెంబ్లీ చివరి రోజు కావడంతో శాసనసభలో రైతు భరోసాకు సంబంధించిన స్వల్ప వ్యవధి చర్చను పెట్టారు. చర్చను తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. చాలా వరకు ప్రతిపక్షాలతో పాటుగా అటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా దీనిపైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కేటీఆర్ కూడా చాలా సమయాన్ని దీనిపైన తీసుకున్నారు. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపైన కూడా సభకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే రైతు భరోసా విధి విధానాలు, అట్లాగే గతంలో రైతు బంధు అమలు తీరుపై కూడా విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు ఈ మొత్తం రైతు బంధు ప్రవేశపెట్టినప్పటి నుంచి 72,000 కోట్లు పంపిణీ చేస్తే దాంట్లో 21 కోట్లు రాళ్ళు రప్పట్లు, అట్లాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాజు రహదారికి కూడా వెళ్ళాయి అనేది సీఎం ఆరోపించారు, సీఎం విమర్శించారు. సో ఇలాంటి భూములకు, ఇలాంటి ఈ రైతు బంధు లాంటి ఇంత మంచి ప్రోగ్రాన్ని ఇలాంటి భూములకు రాళ్ళు రప్పలకి ఇద్దామా అంటూ కూడా సభను ప్రశ్నించారు. సో ఆ నేపథ్యంలోనే అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. అసలు మీరు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో దానిపైన క్లారిటీ ఇవ్వాలి సభలో అనేది అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే సీఎం కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్కరికి రైతు భరోసాను అందజేస్తాం, రైతు భరోసా సంక్రాంతి లోపల అందుతుంది అనేది అయితే చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అటు రుణమాఫీ పైన కూడా చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది, రైతు బంధు పైన చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. రైతు భరోసా పైన అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పినట్లుగానే మనం భావించవచ్చు. సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్కరికి రైతు భరోసా పడుతుందని చెప్పారు. దీనికి యాడిషన్గానే గతంలో కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో దీని విధి విధానాలు అయితే ఖరారు చేయాల్సి ఉంటుంది కాబట్టి సో 10 ఎకరాల వరకు అయితే ఒక సీలింగ్ని అయితే విధించనున్నారు, సీలింగ్ని అయితే పెట్టుకున్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రం రైతు బంధు అందజేసేలా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మొదటగా 7 ఎకర్స్ అనుకున్నారు, కాకపోతే 7 ఎకర్స్ టు 10 ఎకర్స్ పెద్ద తేడా ఏమీ లేకపోవడంతో, దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేకపోవడంతో సీఎం అయితే 10 ఎకరాల వరకు సీలింగ్ తీసుకోవచ్చు అనేది అయితే చెప్తున్నారు. సో ఆ ప్రభుత్వం ఆలోచన కూడా అదే రకంగా ఉంది. 10 ఎకరాల వరకు అయితే రైతు భరోసాని అందజేసే అంశాన్ని అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది. సో సంక్రాంతి వరకు ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసాను అందజేస్తామనేది అయితే ఈరోజు సీఎం హౌస్లో చెప్పడం, అటు అగ్రికల్చర్ మినిస్టర్ కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా విధి విధానాలు ఖరారు చేసే ఆలోచనలోనే ఉన్నాం, ఇంకా మీ నుంచి ఏవైనా సజెషన్స్ వస్తే వాటిని కూడా మేము యాడ్ చేసుకుంటాం అనేది అయితే అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పారు. సో మొత్తానికైతే ఈరోజు చాలా సీరియస్ డిస్కషన్ అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీ మొత్తం కూడా దీనిపైనే కేంద్రీకృతమైనదైతే కనిపించింది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ప్రభాకర్.